గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ రోజు స్పైవేర్ లో రిమైనింగ్ టాపిక్ అయినటువంటి టైప్స్ ఆఫ్ స్పైవేర్ గురించి తెలుసుకోబోతున్నాము. ఆల్రెడీ స్పైవేర్ కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్, అంటే స్పైవేర్ అంటే ఏంటి, ఆ స్పైవేర్ అనేది ఏ టూల్స్ ద్వారా సిస్టమ్ లోకి ఎంటర్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. అంటే ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను. దానికి కంటిన్యూస్ గా స్పైవేర్ టైప్స్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఏపీలో సెట్ నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ కాబోతుంది. సో స్టూడెంట్స్ అందరూ కూడా అలర్ట్ గా ఉండండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్నట్లయితే వెరీ గుడ్. మన ఛానల్లో సెట్ కి నెట్ కి సంబంధించినటువంటి వీడియోస్ మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉంది. మెటీరియల్ అయితే 10 టాపిక్స్ మీద ఉన్నది, కానీ వీడియోస్ మాత్రం కేవలం 6 టాపిక్స్ మీదనే ఉన్నవి. ఎందుకంటే మ్యాథ్స్ సంబంధించి నేను వీడియోస్ చేయలేదు. ఆ మ్యాథ్స్ కాకుండా మిగతా 6 సబ్జెక్ట్స్ మీద వీడియోస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఆ 6 సబ్జెక్ట్ సంబంధించినటువంటి అమౌంట్ కూడా మేము చాలా తక్కువ అమౌంట్ అనేది పెట్టాము. సో మీకు కావాల్సి ఉంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కాల్ చేసి మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఆలస్యం చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోతాం. సో ఈ టైప్స్ ఆఫ్ స్పైవేర్ లో ఫస్ట్ వన్ ఏంటంటే కీ లాగర్స్. ఇక్కడ కీ లాగర్ యాక్చువల్లీ స్పైవేర్ అనేది ఒక సాఫ్ట్వేర్. అంటే ఈ సాఫ్ట్వేర్ ని మన సిస్టమ్ లో కానీ, ల్యాప్టాప్ లో కానీ, మొబైల్లో కానీ ఇన్స్టాల్ చేయడం ద్వారా మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా హ్యాకర్స్ థెఫ్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ కీ లాగర్ అనేది ఏంటంటే 2 టైప్స్ గా మన సిస్టమ్ లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఒకటి సాఫ్ట్వేర్ ద్వారా మరియు హార్డ్వేర్ ద్వారా. సాఫ్ట్వేర్ ద్వారా వీళ్ళు ఇన్స్టాల్ చేసి మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకుంటారు. అంతేకాకుండా హార్డ్వేర్ ద్వారా కూడా, అంటే హార్డ్వేర్ అంటే మనం హార్డ్వేర్ టూల్స్ అయితే ఏవైతే యూజ్ చేస్తామో, కీబోర్డ్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి పెన్ డ్రైవ్స్ కానివ్వండి, లేదా యూఎస్బి కేబుల్స్ కానివ్వండి, ఇలాంటి వాటిని ఏదైతే మనం అంటే సిస్టమ్ అప్డేట్ కోసము, సిస్టంలో మనం ఫంక్షనింగ్ కోసం రకరకాల టూల్స్ యూజ్ చేస్తాం కదా, హార్డ్వేర్ టూల్స్. ఆ టూల్స్ ద్వారా కూడా ఈ యొక్క స్పైవేర్ అనేది మన కంప్యూటర్లోకి ఎంటర్ అవుతుంది. అంటే దీంట్లో వాళ్ళు ఒక థంబ్ సైజులో ఒక చిప్ అనేది పెట్టి, ఆ చిప్ ద్వారా మన యాక్షన్స్ వాళ్ళు హ్యాక్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది కీ లాగర్. కీ లాగర్ అంటే బోత్ వేస్ లో మన సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యి మన యొక్క డీటెయిల్స్ ని హ్యాక్ చేసేటటువంటి దాన్ని కీ లాగర్ అని అంటారు. ఓకేనా? దీని గురించి మనం డీటెయిల్స్ గా ఇంకా తెలుసుకుందాము. కీ లాగర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ దట్ రికార్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కీ స్ట్రోక్ యు ఎంటర్ ఇంక్లూడింగ్ మౌస్ క్లిక్స్. అంటే మౌస్ క్లిక్ అంటే ఇది హార్డ్వేర్ ద్వారా. Hardware keyloggers are also available, which will be inserted between keyboard and CPU. CPU కి కీబోర్డ్ కి మధ్య ఒక హార్డ్వేర్ టూల్ ఏదైతే మనం యూజ్ చేస్తామో దాని ద్వారా కూడా వాళ్ళు ఈ యొక్క మెమరీ కార్డ్ని, చిప్ ని ఇన్సర్ట్ చేసి దాని ద్వారా మన ప్రతి యాక్షన్ వాళ్ళు హ్యాక్ చేయడం జరుగుతుంది, తెలుసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా మన యాక్షన్స్ అన్నింటిని వాళ్ళు తెలుసుకున్నారు అంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు తెలుసుకొని బ్లాక్మెయిల్ చేయడము, లేకపోతే మనం డిస్టర్బ్ చేయడము, హెరాస్ చేయడము జరుగుతుంది. ఓకేనా? సో దానికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. కీలాగర్ ఈ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్. ఇది గుర్తుపెట్టుకోండి. కీలాగర్ ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్ లోనే కాకుండా సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ బోత్ వేస్ లో ఇన్సర్ట్ అవుతుంది. దట్ ట్రాక్స్ ఆల్ కీ స్ట్రోక్స్ అండ్ కీబోర్డ్ ఈవెంట్స్ యూజువల్లీ వితౌట్ ద యూజర్స్ నాలెడ్జ్. యాక్చువల్లీ ఏ స్పైవేర్ అయినా, ఏ మాల్వేర్ అయినా యూజర్ యొక్క ఇంటెన్షన్ లేకుండానే, యూజర్ యొక్క పర్మిషన్ లేకుండానే ఎంటర్ అవుతుంది. అంటే మనం ఏవైతే ఇలాంటి టూల్స్ యూజ్ చేస్తామో, ఈ టూల్స్ ఒక చిప్ ఉందని మనకు తెలిస్తే మన యాక్షన్స్ ని ఎదుటి వాళ్ళకి, రెండో పర్సన్ కి ఎలా తెలియజేయం కదా. సో మనకి తెలియకుండానే దీంట్లో చిప్ ఉంటుంది. సో మన యాక్షన్స్, మనం ఏవైతే టైప్ చేయాలనుకున్నామో, ఏదైతే ఇన్ఫర్మేషన్ అవతల వాళ్ళకి పంపించాలనుకున్నామో, ఏదైతే మ్యాటర్ అక్కడ టైప్ చేయాలనుకున్నామో అది చేసేస్తాం. అది సెకండ్ పార్టీకి, అంటే సెకండ్ పర్సన్ కి వెళ్ళిపోతుంది. ఓకేనా? So hackers use keyloggers to monitor all actions by the user of a computer or mobile device. So ఈ యొక్క
హార్డ్వేర్ టూల్స్ ద్వారా కూడా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేసి మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు థెఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కీ లాగర్స్ లో డిఫరెంట్ టైప్స్, హార్డ్వేర్ కీ లాగర్ అండ్ సాఫ్ట్వేర్ కీ లాగర్. హార్డ్వేర్ కీ లాగర్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, హార్డ్వేర్ టూల్స్ ద్వారా మనం ఏదైతే టూల్స్ ని అంటే ఇక్కడ ప్రోగ్రామ్ కోసం ఏదైతే టూల్స్ ని మనం హార్డ్వేర్ రూపంలో యూజ్ చేస్తామో ఆ టూల్స్ ద్వారా దీన్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఎ థంబ్ సైజ్ డివైస్, చాలా చిన్న డివైస్ అన్నమాట. అంటే ఈ పెన్ డ్రైవ్ లో పట్టేటటువంటి డివైస్. It records all the keystrokes you enter from the keyboard, then saves it in its memory. మనం కీబోర్డ్ మీద ఏదైతే ఇన్ఫర్మేషన్ ని ఎంటర్ చేస్తామో, ఏదైతే లెటర్స్ మనం యూజ్ చేస్తామో అవన్నీ కూడా అది రికార్డ్ చేసి మెమొరీలో దాచిపెడుతుంది. ఆ మెమొరీ కార్డ్ తర్వాత వాళ్ళు తీసేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ని అనలైజ్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, మిగతాది వాళ్ళు డిలీట్ చేస్తారు అనుకోండి. So later this data will be analyzed. The drawback of this device is it cannot record mouse clicks, cannot take a screenshot, and even cannot email. More important, it requires physical access to the machine. అంటే దీంట్లో ఉన్నటువంటి ఒక డ్రాబ్యాక్ అంటే హ్యాకర్స్ కి డ్రాబ్యాక్, మనకి అది అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మౌస్ క్లిక్స్ ని కానివ్వండి, లేదా స్క్రీన్ షాట్స్ కానివ్వండి, లేదా మన సిస్టంలో ఉన్నటువంటి ఫొటోస్ ని, మన సిస్టంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ ని, మన సిస్టంలో డాటాని వీళ్ళు ఏమీ చేయలేదు, ఏమి డిస్ట్రాయ్ చేయలేదు. కేవలం మనం ఏదైతే కీబోర్డ్ మీద టైప్ చేస్తాం అంటే మషిన్ కి సంబంధించినటువంటి హార్డ్వేర్ టూల్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే వాళ్ళు తీసుకోగలుగుతారు. మనకు వచ్చిన ఈమెయిల్స్ కానీ, మనం పంపించే ఈమెయిల్స్ కానీ వాళ్ళు ఏమీ చేయలేరు అనమాట. ఓకేనా. హార్డ్వేర్ కీ లాగర్ ఈస్ అడ్వాంటేజెస్ because it's not hooked into any software and nor can it detected by any software. అంటే ఇది సాఫ్ట్వేర్ ని హుక్ చేయలేదు, అలానే మన దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ని ఏ విధంగా కూడా డిస్ట్రాయ్ చేయలేదు. సో ఓన్లీ టూల్స్ ద్వారా మాత్రమే అది మన కంప్యూటర్ లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఈ టూల్స్ కూడా ఏంటంటే మనం జాగ్రత్తగా ఇలాంటి పెన్ డ్రైవ్ కానీ, యూఎస్బి కేబుల్స్ కానీ, లేకపోతే కీబోర్డ్స్ కానీ మనం ఏదైతే హార్డ్వేర్స్ యూజ్ చేస్తామో అవి ఫిజికల్ డివైసెస్ కాబట్టి మనం జాగ్రత్తగా వాటిని పెట్టుకున్నాం అనుకోండి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మనం చూసుకున్నాం అనుకోండి, మన కంప్యూటర్ని వేరే వాళ్ళకి ఇవ్వకుండా మన కంప్యూటర్ని మనం జాగ్రత్తగా పెట్టుకుంటే ఈ యొక్క కీ లాగర్ అనేది మన కంప్యూటర్లోకి ఎంటర్ కాదు. ఓకే. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ కీ లాగర్. Software keylogger can be installed in the victim's system even if they use updated antivirus. Very good. Actually ఇక్కడ సాఫ్ట్వేర్ కీలాగర్ ఏంటంటే ఇక్కడ మనకు తెలియకుండానే, యూజర్ కి తెలియకుండానే ఒక సాఫ్ట్వేర్ ని రకరకాల వేస్ లో ఆల్రెడీ మనం ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చెప్పుకున్నాము. అది ఈమెయిల్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ రకరకాలైనటువంటి టూల్స్ ఉపయోగించి మన యొక్క సిస్టంలోకి ఈ యొక్క మాల్వేర్ ని వాళ్ళు ఎంటర్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా. సో ఇది ఒక సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయడం ద్వారా మన డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటారు, హ్యాకర్స్ తీసుకుంటారు. అయితే ఇక్కడ చాలా మంది ఈ కీలాగర్స్ గురించి చెప్పేది ఏంటంటే, టెక్నీషియన్స్ కానీ, సైంటిస్టులు అంటే ఎడ్యుకేటర్స్ కానీ చెప్పేది ఏంటంటే, ఈ కీలాగర్ హ్యాకర్స్ కి ఎంత యూజ్ అవుతున్నప్పటికీ కూడా మనకు కూడా దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. మనకి ఎలాగ బెనిఫిట్స్ ఉన్నాయంటే, పేరెంట్స్ తన పిల్లల్ని కంట్రోల్ చేయడానికి, అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరికి మెసేజ్ పంపిస్తున్నారు, అంటే ఎలాంటి అంటే వర్డ్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఎలాంటి టైప్ వాళ్ళు చేస్తున్నారు. అంటే చాలా మంది వీడియోస్ అంటే చూడకూడనటువంటి వీడియోస్ పిల్లలు చూస్తూ ఉంటారు కదా, ఆ వీడియోస్ చూడడానికి వాళ్ళు ఏదో టైప్ చేయాలి, ఆ వీడియోస్ సంబంధించి టైప్ చేయాలి. ఆ టైప్ చేసేటటువంటి విధానం ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అంటే కీబోర్డ్ వాళ్ళు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేయడానికి కీలాగర్ ఒక విధంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కంపెనీస్లో బాస్ వాళ్ళ స్టాఫ్ ఏం చేస్తున్నారు, లేకపోతే ఒక ఆర్గనైజేషన్లో వర్కర్స్ ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి కూడా ఈ కీలాగర్స్ అనేవి ఉపయోగపడతాయి. అంటే వాళ్ళు యూజ్ చేసేటటువంటి ఈ యొక్క పెన్ డ్రైవ్లో కానీ, యూఎస్బి కేబుల్స్లో కానీ చిప్ని ఎంటర్ చేస్తే
ఆ షిప్ ద్వారా ఆ మేనేజరు, బాస్, స్టాఫ్కు సంబంధించిన వర్క్ సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవచ్చు. సో కీలాగర్ అనేది హ్యాకర్స్కి పడుతున్న మాట నిజమైనప్పటికీ అది ఎంతో కొంత మనకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద కీలాగర్. కీలాగర్ ఈస్ వన్ ఆఫ్ ది స్పైవేర్ లేదా మాల్వేర్. ఓకే, ఇది హార్డ్వేర్ ద్వారా కానీ లేదా సాఫ్ట్వేర్ ద్వారా కానీ మన కంప్యూటర్లోకి ఎంటర్ అయ్యి మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని హ్యాక్ చేసేటటువంటి ఒక స్పైవేర్. దట్స్ గుడ్. నెక్స్ట్ టైప్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ యాడ్వేర్. యాక్చువల్గా మన కంప్యూటర్ కానీ లేకపోతే మనం మొబైల్ ఫోన్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు మనకి చాలా రకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వస్తాయి. అవి ఎడ్యుకేషన్ సంబంధించినవి కావచ్చు, ప్రొడక్ట్స్ సంబంధించినవి కావచ్చు, రకరకాల యాప్స్ సంబంధించినవి కావచ్చు, ఏవైనా అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వస్తాయి. ఆ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఈ స్పైవేర్ని, మాల్వేర్ని మన సిస్టంలోకి ఇన్స్టాల్ చేసేటటువంటి ఒక టైపే యాడ్వేర్. అందుకని దీన్ని యాడ్వేర్, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మన యొక్క సిస్టమ్ని హ్యాక్ చేస్తూ మన సిస్టంలో మాల్వేర్ని ఇన్స్టాల్ చేసేటటువంటి ఒక పద్ధతే యాడ్వేర్. అంటే ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. యాడ్వేర్ ద్వారా హ్యాకర్స్కి రెండు విధాలుగా లాభం. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి మనీ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్స్ మనం చూస్తాం కాబట్టి మనీ వస్తుంది, వాళ్ళ ప్రొడక్ట్స్ సేల్ అవుతాయి. రెండోది ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్స్తో పాటు ఈ యొక్క స్పైవేర్ని కూడా ఇన్స్టాల్ చేసి ఆ విధంగా కూడా వాళ్ళు మనీని క్యాష్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో యాడ్వేర్ ద్వారా హ్యాకర్స్కి రెండు విధాలుగా యూజ్ అనేది ఉంటుంది. It is a type of spyware that keeps track of the user's activity and gives advertisements based on the tracked activity of the user. So ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, యాడ్వేర్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా, అంటే రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు మనం క్లిక్ చేస్తాం. ఆ క్లిక్ చేసినప్పుడు ఆ క్లిక్తో పాటు కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్స్టాల్ అయితే అవే స్పైవేర్. ఓకే, సో మనకి అన్నెసరీగా ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అసలు మనం క్లిక్ చేయకూడదు. ఎందుకంటే మనకి అడ్వర్టైజ్మెంట్స్ జస్ట్ మనం వాచ్ చేయాలి, కానీ వాటిని లింక్స్ని క్లిక్ చేసి ఆ క్లిక్ చేయడం ద్వారా మనం చాలా లాస్ అవుతూ ఉంటాం అన్నమాట. ఓకేనా, సో మనం వీలైనంతగా అడ్వర్టైజ్మెంట్ జోలికి వెళ్ళకుండా ఉండడమే మంచిది. నెక్స్ట్ అంటే మనకి యూజీసీ నెట్ సెట్ బేస్డ్ లో మనకి ఏంటంటే యాడ్వేర్ అంటే దేని ద్వారా ఈ స్పైవేర్ అనేది ఎంటర్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ అడ్వర్టైజ్మెంట్స్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ట్రాకింగ్ కుకీస్. ఇక మనం రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ని ఇంటర్నెట్ ద్వారా మనం తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇంటర్నెట్ ద్వారా మనం రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉంటాం, వాచ్ చేస్తూ ఉంటాం, డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం, మనం ఆ ఇన్ఫర్మేషన్ని క్యాచ్ చేస్తూ ఉంటాం. సో ఆ ఇన్ఫర్మేషన్తో పాటు అంటే ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నప్పుడు మనకు కుకీస్ కూడా వస్తూ ఉంటాయి. ఈ కుకీస్ ద్వారా కూడా ఈ యొక్క స్పైవేర్ అనేది ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ స్పైవేర్ దట్ ట్రాక్స్ యూజర్స్ యాక్టివిటీ అండ్ సప్లైస్ ద సేమ్ టు థర్డ్ పార్టీ. కుకీస్ ద్వారా ఈ యొక్క స్పైవేర్ని ఇన్స్టాల్ చేసి దాని ద్వారా మన డీటెయిల్స్ తెలుసుకొని అది థర్డ్ పార్టీకి వాళ్ళు సెండ్ చేస్తుంటారు. ఏవైతే కుకీస్ ఉన్నాయో ఈ కుకీస్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మన డీటెయిల్స్ తీసుకొని దాన్ని వేరే వాళ్ళకి సెండ్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్, ట్రోజాన్. ట్రోజాన్, దీన్ని ట్రోజాన్ హార్స్ అని కూడా అంటారు. ట్రోజాన్ హార్స్ వెరీ డేంజరస్ స్పైవేర్, మాల్వేర్. ముఖ్యంగా మన అంటే ప్రపంచవ్యాప్తంగా 70% ఆఫ్ ది ట్రాకింగ్ అనేది దీని ద్వారానే జరుగుతూ ఉంటుంది. ట్రోజాన్ హార్స్ అనేది ఎక్కువగా సోషల్ ఇంజనీరింగ్ పద్ధతిలో జరుగుతుంది అన్నమాట. సోషల్ ఇంజనీరింగ్ పద్ధతిలో జరుగుతుంది. అంటే సోషల్ ఇంజనీరింగ్ పద్ధతిలో మన సిస్టంలోకి ఇది ఎంటర్ అవుతుంది. మన సిస్టంలోకి ఈ స్పైవేర్ అనేది వాళ్ళు ఎంటర్ చేస్తారు. అంతేకాకుండా దీని గురించి ఇంకా మనం తెలుసుకోవాలంటే 1983లో కెన్ థామ్సన్
థామ్సన్ ట్రోజాన్ హార్స్ ద్వారా హ్యాకర్స్ కంప్యూటర్లోకి ఎంటర్ అవుతున్నారు అనేటటువంటి విషయాన్ని కనిపెట్టడం జరిగింది. అంటే దీనికి కొంత ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇంత డీప్గా అయితే క్వశ్చన్స్ ఏమి రావు, జస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మేబీ దీని మీద కూడా క్వశ్చన్ వస్తే మనకి అవసరం పడుతుంది. ఓకేనా. ట్రోజాన్ హార్స్ వెరీ డేంజరస్ స్పైవేర్ ఆర్ మాల్వేర్. ఇది ఎక్కువగా సోషల్ ఇంజనీరింగ్ పద్ధతిలో మన సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 70% ఆఫ్ ది హ్యాకింగ్ అనేది ట్రోజాన్ హార్స్ ద్వారానే జరుగుతుంది. 1983లో కెన్ థామ్సన్ దీని గురించి కనిపెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇది మన ప్రోగ్రామ్స్, అంటే మన కంప్యూటర్ రకరకాల ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. ఆ ప్రోగ్రామ్స్ ద్వారా ఇది ఎంటర్ కాదనమాట, ఓన్లీ సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఎంటర్ అవుతుంది. అయితే ట్రోజాన్ హార్స్ లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ ట్రోజాన్ హార్స్. ఓకే, దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ వన్ బ్యాంకింగ్ ట్రోజాన్ హార్స్. బ్యాంకింగ్ ట్రోజాన్ హార్స్. బ్యాంకింగ్ ట్రోజాన్ హార్స్ అంటే ఇది ఈమెయిల్ ద్వారా కానీ మెసేజెస్ ద్వారా కానీ కొన్ని లింక్స్ పంపించి ఆ లింక్స్ని క్లిక్ చేయడం ద్వారా ఈ స్పైవేర్ని ఇన్స్టాల్ చేస్తూ, ట్రోజాన్ హార్స్ అనే స్పైవేర్ని ఇన్స్టాల్ చేస్తూ దాని ద్వారా యూజర్స్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ తెలుసుకొని ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ని థెఫ్ట్ చేసే విధానాన్నే బ్యాంక్ ట్రోజాన్ హార్స్ అని అంటారు. ఇది ఎస్పెషల్గా వాళ్ళు చేసే పని ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ తెలుసుకోవడం. దేని ద్వారా అంటే ఈమెయిల్స్ కానీ లేకపోతే మెసేజెస్ ద్వారా కానీ లింక్స్ని పంపించడం ద్వారా. ఓకేనా. సెకండ్ వన్ డౌన్లోడర్. డౌన్లోడర్ ట్రోజాన్ హార్స్. డౌన్లోడర్ ట్రోజాన్ హార్స్ అంటే ముఖ్యంగా మనకి రకరకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వస్తాయి. ప్రొడక్ట్స్ గురించి కాదు, మీ యొక్క కంప్యూటర్ కానీ మొబైల్ కానీ స్లో అయింది, మీ కంప్యూటర్లో మొబైల్లో వైరస్ అనేది ఎంటర్ అయింది, దాన్ని మీరు అంటే యాంటీవైరస్ అనేది తీసుకోండి అని మనకి మెసేజెస్ అనేవి వస్తాయి, అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. మనం ఏదైతే అక్కడ వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ని క్లిక్ చేసామో, క్లిక్ చేయగానే అది మనల్ని ఒక సాఫ్ట్వేర్లోకి తీసుకెళ్తుంది. ఆ సాఫ్ట్వేర్ మనం ఓపెన్ చేసినప్పుడు ఈ యొక్క ట్రోజాన్ హార్స్ అనేది మన సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అయ్యి యూజర్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఏవైనా సరే తీసుకొని అది యూజర్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ, టార్చర్ చేయడం కానీ, లేకపోతే థర్డ్ పార్టీకి సేల్ చేసుకోవడం ద్వారా కానీ ఇంకా రకరకాలుగా హ్యాకింగ్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ యొక్క డౌన్లోడెడ్ ట్రోజాన్ హార్స్ అనేది చాలా ఇమీడియట్గా మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని తెలుసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్ డీడాస్. డీడాస్ ట్రోజాన్ హార్స్. డీడాస్ ట్రోజాన్ హార్స్. డీడాస్ ట్రోజాన్ హార్స్ అంటే ముఖ్యంగా డీడాస్ అనేది ఫుల్ ఫామ్ తెలుసుకున్నట్టయితే డిస్ట్రిబ్యూటెడ్ డానియల్ ఆఫ్ సర్వీస్ అని అంటాం. డిస్ట్రిబ్యూటర్ డానియల్ సర్వీస్ అని అంటాం. డిస్ట్రిబ్యూటెడ్ డానియల్ సర్వీస్ అంటే ఇక్కడ ఈ ట్రోజాన్ హార్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే వన్స్ మాల్వేర్ అనేది ఎంట్రీ అయిన తర్వాత మనం ఆ మాల్వేర్ని డిటెక్ట్ చేస్తూ ఉంటే, సాల్వ్ చేస్తూ ఉంటే ఇంకొక మాల్వేర్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. దాన్ని సాల్వ్ చేస్తే ఇంకొక మాల్వేర్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా సాల్వ్ చేయలేని విధంగా ఈ ట్రోజాన్ హార్స్ అనేది యూజర్స్ని ఇబ్బంది పెడుతూ రిమోట్ యాక్సెస్ ట్రోజాన్ హార్స్. రిమోట్ యాక్సెస్ ట్రోజాన్ హార్స్. ఇది హ్యాకర్స్ మన కంప్యూటర్లో మాల్వేర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్లీగా యాక్సెస్ అనేది తీసుకుంటారు. అంటే మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇమీడియట్లీగా హ్యాక్ చేస్తారు. అంటే మన సంబంధించిన ప్రతి యాక్షన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంటారు.
మనం ఏం చేసినా మన యాక్టివిటీ, మనం ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాము, లేకపోతే మనం ఏ డేటాని మనం తీసుకుంటున్నాము, ఎవరికి ఈమెయిల్ పంపిస్తున్నాము, ఎవరికి మెసేజ్ పంపిస్తున్నాము అంటే మనకి సంబంధించిన పూర్తి యాక్సెస్ అనేది హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా వాళ్ళు మన బ్యాంక్ డీటెయిల్స్ తెలుసుకోవడం కానీ, లేకపోతే మన యాక్టివిటీస్ తెలుసుకొని మనం బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేకపోతే ఇంకే విధంగా అయినా టార్చర్ చేయడం కానీ చేసి మనల్ని అనేక రకాలుగా లాస్ అయ్యేటట్లు చేస్తారు. ఇవి 4 types ఆఫ్ ది ట్రోజన్ హార్సెస్. ఓకేనా. ఫస్ట్ వన్ మనకి ట్రోజన్ హార్స్లో డౌన్లోడెడ్ ట్రోజన్ హార్స్, బ్యాంక్ రిలేటెడ్ ట్రోజన్ హార్స్, డీడోస్ ట్రోజన్ హార్స్ అండ్ రిమోట్ యాక్సెస్ ట్రోజన్ హార్స్. ఈ 4 types ఆఫ్ ది ట్రోజన్ హార్స్ ద్వారా చాలా రకాలుగా మనం హ్యాకింగ్ అనేది గురవుతూ ఉంటాం. నెక్స్ట్ స్టాకర్ వేర్. స్టాకర్ వేర్ అనేది ఎస్పెషల్గా మొబైల్ ఫోన్స్లో జరిగేటటువంటి హ్యాకింగ్. గుర్తుపెట్టుకోండి, కొన్ని యాక్చువల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ ది స్పైవేర్స్ ఉన్నాయి కదా, మాల్వేర్స్ ఉన్నాయి కదా, కొన్ని రకాలైనటువంటి వాటికి మాత్రం పరిమితమై ఉంటాయి. ఎక్కువగా స్టాకర్ వేర్ అనేది మొబైల్ ఫోన్లో జరిగేటటువంటి హ్యాకింగ్. అంటే మన మొబైల్ ఫోన్స్లో రకరకాలైనటువంటి మెసేజ్ని, ఈమెయిల్స్ని, కాల్స్ని చేయడం ద్వారా వాళ్ళే మనకు కాల్ చేసి మెసేజ్ పంపించి, ఈమెయిల్స్ పంపించి ఆ విధంగా మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు హ్యాక్ చేసేటటువంటి విధానాన్నే స్టాకర్ వేర్ అని అంటారు. అంటే ఇక్కడ మొబైల్లో ఉన్నటువంటి పూర్తి డేటాని హ్యాక్ చేయడం. మొబైల్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి, మన కాల్ లిస్ట్ అనేది ఉంటుంది, మన ఫొటోస్ ఉంటాయి, మనకు సంబంధించినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దాన్ని హ్యాక్ చేయడం జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ ది టైప్ ఆఫ్ స్పైవేర్ దట్ ఈస్ ఇన్స్టాల్డ్ ఆన్ మొబైల్ ఫోన్స్ to stalk the user. It tracks the movement of the user and sends the same to the third party. వాళ్ళు మన మూమెంట్స్ అన్నిటిని తెలుసుకొని థర్డ్ పార్టీకి సేల్ చేసి వాళ్ళు ఆ విధంగా క్యాష్ చేసుకుంటారు. లేకపోతే మన బ్యాంక్ డీటెయిల్స్ తెలుసుకొని మన మనీని థెఫ్ట్ చేయడం ద్వారా కూడా వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అంటే ఇక్కడ ముఖ్యంగా స్పైవేర్ అనేది, మాల్వేర్ అనేది ఇక్కడ క్యాష్ చేసుకోవడానికి ఆ హ్యాకర్స్ ఉపయోగించేటటువంటి రకరకాల పద్ధతులు. అంటే అంతే మనీ సంపాదించడానికి ఒక ఇండైరెక్ట్ వే, ఒక రాంగ్ వే అనేది ఎంచుకోవడం జరుగుతుంది. అంటే మనకి ఫిజికల్గా ఏంటంటే మన ఇంట్లో దాచుకున్నటువంటి డబ్బులు కానీ, నగలు కానీ ఆ ఇంటి తాళాలు పగలగొట్టి మన ఇంటికి వచ్చి ఆ డబ్బులు దొంగిలించడం అనేది ఫిజికల్ థెఫ్టింగ్. కానీ ఇలాంటి శ్రమ ఏది లేకుండా, అసలు తాళం పగలగొట్టిన అవసరం లేదు, ఇంట్లో జ్వరపడిన అవసరం లేదు, ఆ బీరువా ఎక్కడుందా అని ఎతకని అవసరం లేదు, ఆ బీరువాలో డబ్బులు ఉన్నాయా లేదా తెలుసుకోని అవసరం లేదు, ఏమి అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా జస్ట్ మన కంప్యూటర్లో, మన ఫోన్లో ఈ యొక్క స్పైవేర్ ఇన్స్టాల్ చేయడం ద్వారా కూర్చున్నటువంటి ప్లేస్ నుండే ఈ యొక్క మనీ థెఫ్టింగ్ చేసేటటువంటి ఈ విధానమే ఇక్కడ ఈ స్పైవేర్ అనేటువంటి హ్యాకింగ్. ఒక చూడండి ఎంత ఈజీ పద్ధతిని సైబర్ నేరగాళ్ళు ఎంచుకున్నారు, ఈజీ పద్ధతిని సైబర్ అటాకర్స్ ఎంచుకున్నారు. టెక్నాలజీ పెరిగి మనం చాలా డెవలప్ అయ్యాం. అంటే ఈరోజు ఎడ్యుకేషనల్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, మన వర్క్ పరంగా కానీ, మన ఫెసిలిటీస్, ఎంటర్టైన్మెంట్ ఎక్కడ చూసుకున్నా కానీ టెక్నాలజీ వల్ల మనం చాలా బెనిఫిట్స్ అనేవి పొందుతూ ఉన్నాం. టెక్నాలజీ వల్ల మనం చాలా సేఫ్గా కూడా ఉన్నామనే చెప్పాలి. కానీ అంతకు మించి మనం చాలా లాస్ కూడా అవుతున్నాం ఈ యొక్క స్పైవేర్ వల్ల. ఓకే. సో నెక్స్ట్ సిస్టమ్ మానిటర్. It is a type of spyware that monitors and keep a track of the entire system, including user activity, sensitive information, keystrokes, calls and charts. It is extremely dangerous to user privacy. ఇది సిస్టమ్, మన సిస్టమ్ని మొత్తం కూడా మానిటర్ చేసేటటువంటి ఒక స్పైవేర్ అన్నమాట. అంటే మన సిస్టమ్ మొత్తం కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకునేటటువంటి ఒక మాల్వేర్ని మన సిస్టంలోకి ఎంటర్ చేసి అసలు మనం ఏం చేస్తున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము అనేటటువంటి కొత్త యాక్సెస్ని వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది యూజర్కి అంటే యూజర్కి ఒక ప్రైవసీ అనేది లేకుండా చేస్తారు. అటు నిద్రపోతున్నా, తింటున్నా, ఏం చేసినా సరే వాళ్ళ కళ్ళ ఎదురుగే చేస్తుంటాం అన్నమాట.
నెక్స్ట్ ఫార్మింగ్. ఫార్మింగ్ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్. వన్ ఇట్ ఈస్ ద ఫార్మింగ్ అండ్ ఫిషింగ్. మనం ఆల్రెడీ ఫిషింగ్ గురించి తెలుసుకున్నాము. ఫిషింగ్ అనేటటువంటి విధానంలో హ్యాకర్స్ రకరకాలుగా మనకి గాలం వేసి దాని ద్వారా మన యొక్క ఇన్ఫర్మేషన్ని థెఫ్ట్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో ఒకటే ఫార్మింగ్ అన్నమాట. ఫార్మింగ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక మెలీషియస్ కోడ్ని మన సిస్టంలోకి ఎంటర్ చేసి, అంటే ఒక ఫేక్ వెబ్సైట్స్ ద్వారా కానివ్వండి, ఫేక్ మెసేజెస్ ద్వారా కానివ్వండి, ఫేక్ ఈమెయిల్స్ ద్వారా కానివ్వండి, ఒక మెలీషియస్ కోడ్ని మన సిస్టంలోకి ఎంటర్ చేస్తారనమాట. ఎంటర్ చేసి ఆ యొక్క దాన్ని రీడైరెక్ట్ చేయడం ద్వారా, అంటే దాన్ని మనం ఎంటర్ చేసి మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏదైనా ఫేక్ వెబ్సైట్స్, మన రకరకాల వెబ్సైట్స్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాం కదా, వాటిలో కొన్ని ఫేక్ వెబ్సైట్స్ కూడా, బోగస్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. వాటిని మనం యూజ్ చేసినప్పుడు వాటి ద్వారా ఈ ఫార్మింగ్ అనేటటువంటి స్పైవేర్ అనేది మన సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. వాళ్ళు ఒక కోడ్ పంపిస్తారు అనమాట. ఆ కోడ్ ద్వారా మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతాయి. ఆ విధంగా వాళ్ళు మనల్ని రకరకాలుగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంది, చూద్దాం. ఇంకా the term farming is a combinative word formed using farming and fishing. Farming is a way of online fraud by cyber criminals that install some malicious code on your computer. ఈ వర్డ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్వేర్ కాకుండా ఒక కోడ్ అన్నమాట ఎంటర్ చేస్తారు. ఆ సర్వర్ విత్ ఫ్రాడులెంట్ వెబ్సైట్స్, అంటే ఫేక్ వెబ్సైట్స్ అన్నమాట. ఫ్రాడులెంట్ అంటే మోసపూరితమైనటువంటి వెబ్సైట్స్. The code is sent to the user through a bogus website where the user may trick to provide personal information. Through this, the fraudster also gets immediate access to the personal information of the user such as username and password. అంటే ఎప్పుడైతే ఆ కోడ్ మన కంప్యూటర్లోకి ఎంటర్ అయిందే, ఆ కోడ్ ద్వారా వాళ్ళు మనకు సంబంధించినటువంటి యూజర్ నేమ్ కానీ, పాస్వర్డ్ కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్గా తీసేసుకుంటారు. ఇవి 7 types ఆఫ్ ది స్పైవేర్స్. వెరీ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ది స్పైవేర్. స్పైవేర్ అనేది ఒక మాల్వేర్. అది మన కంప్యూటర్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, మొబైల్లో కానీ ఇన్స్టాల్ అయింది అంటే మన పూర్తి అడ్రస్, మన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోయినట్టు. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినాయి. వాటి మీద ఇప్పుడు మనం ఒక డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ ద్వారా మీకు ఇంకా క్లియర్గా ఈ టాపిక్ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ AD to complete the sentences given below. ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ టైప్ లో ఇచ్చాడు, అయితే ఆ పారాగ్రాఫ్ మధ్యలో బ్లాంక్స్ ఇచ్చాడనమాట. అంటే వాళ్ళు ఏదైతే సెంటెన్స్ ఇచ్చాడో ఆ బ్లాంక్స్ ని మన ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్డ్స్ తో, కరెక్ట్ వర్డ్ తో ఫిల్ చేయాలి. అంటే ఆ సెంటెన్స్ ఏం చెప్తుంది అనేది మనకి అర్థం కావాలి. ఓకే, ద యాక్షన్ ఆఫ్ సెండింగ్ ఈమెయిల్స్ టు fraudulently obtain another person's bank details is called. వెరీ క్లియర్. ఎప్పుడైతే ఈమెయిల్ అనేటటువంటి వర్డ్ వచ్చిందో అది ఎగ్జాక్ట్లీగా ఫిషింగ్. ఫిషింగ్ అనేది మోస్ట్లీ ఈమెయిల్ క్లిక్ ద్వారానే మన కంప్యూటర్లోకి ఇన్స్టాల్ అవుతుంది. ఈ టూల్ అంటే ఈ టూల్ ద్వారా, అంటే ఈ ఫిషింగ్ అనేటటువంటి టూల్ ద్వారా ఈమెయిల్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేసామంటే వాళ్ళు మన కంప్యూటర్లోకి ఎంటర్ అయిపోతారు. సో ఇక్కడ ఈమెయిల్ అనేటటువంటి దారి ద్వారా ఏదైతే ఎంటర్ అవుతుందో అది ఫిషింగ్. అంటే ఇక్కడ మన ఫిషింగ్ ని ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ద యాక్షన్ ఆఫ్ ఇల్లీగల్లీ ఇన్స్టాలింగ్ మెలీషియస్ కోడ్ విచ్ redirects a person to a fraudulent website with the purpose of obtaining the person's bank details is called. ఇంతకుముందే మనం చెప్పుకున్నాము, ఇక్కడ మెలీషియస్ కోడ్ని పంపించి, అంటే బోగస్ వెబ్సైట్స్ ద్వారా మెలీషియస్ కోడ్ పంపించి దాన్ని రీడైరెక్ట్ చేస్తూ మన ఇన్ఫర్మేషన్ అన్నింటిని కూడా థెఫ్ట్ చేసే విధానాన్ని మనం ఏమంటామంటే ఫార్మింగ్ అని అంటాము. ఓకేనా, ఇక్కడ మనం ఫార్మింగ్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి.
ఓకే. నెక్స్ట్ అన్సాలిసిటెడ్ బల్క్ ఈమెయిల్స్ ఆర్ కాల్డ్, అంటే బల్క్ చాలా ఈమెయిల్స్ అనేవి వస్తూనే ఉంటాయి అంటే మనకి అనాయాసంగా, అంటే ఇక ఒకదాని తర్వాత ఒకటి నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. దాన్ని ఏమంటామంటే స్పామ్ అని అంటాం. అది ఇక్కడ ఫిల్ చేయాలి. ఇక నెక్స్ట్ ద యాక్షన్ ఆఫ్ సెండింగ్ టెక్స్ట్ మెసేజెస్ టు fraudulently obtain another person's bank details is called the smishing. అంటే ఇక్కడ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో దీని గురించి చాలా క్లియర్గా చెప్పాను. స్మిషింగ్కి ఫిషింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫిషింగ్ అనేది ఈమెయిల్స్ ద్వారా జరిగేటటువంటి ఒక ఫ్రాడ్, స్మిషింగ్ అనేది టెక్స్ట్ మెసేజ్ ద్వారా జరిగేటటువంటి ఫ్రాడ్. మీరు ఆ వీడియో చూడకపోతే మళ్ళీ చూడండి, చూస్తే ఈ ఆన్సర్ మీరే చేయగలుగుతారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇంటర్నెట్ టర్మ్ డిస్క్రిప్షన్. స్పైవేర్ అంటే ఏంటి? స్పైవేర్ అంటే మనందరికీ తెలిసిందే, సాఫ్ట్వేర్ దట్ సీక్రెట్లీ గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్ బై మానిటరింగ్ కీ ప్రెసెస్ ఆన్ ఏ యూజర్స్ కీబోర్డ్. దిస్ ఇన్ఫర్మేషన్ రిలేడ్ బ్యాక్ టు పర్సన్ హూ సెంట్ ద సాఫ్ట్వేర్ ఒరిజినల్లీ. అంటే ఇది ఒక స్పైవేర్ అనేది ఒక సాఫ్ట్వేర్, అంటే సీక్రెట్ గా మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు తీసుకొని, అంటే కొన్ని కీ ప్రెసెస్ ద్వారా తీసుకొని, కీబోర్డ్ అంటే మనం కీ లాగర్ అనేది చెప్పుకున్నాం కదా, కీ లాగర్ లో హార్డ్వేర్ కీ లాగర్ ద్వారా మనం తీసుకొని, మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని అది వేరే వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇట్ ఈస్ ద స్పైవేర్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఫిషింగ్ అంటే మీకు తెలుసు, ఇక్కడ వెతకండి ఎక్కడైతే ఈమెయిల్ కనబడుతుందో, ఈమెయిల్ కనబడితే అది ఎగ్జాక్ట్ గా ఫిషింగ్. ఈమెయిల్ ఎక్కడ కనబడుతుందంటే ఇక్కడ కనబడుతుంది. లెజిటిమేట్ లుకింగ్ ఈమెయిల్ సెంట్ టు యూజర్ ఇన్ ద హోప్ ఆఫ్ గ్యాదరింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ సూన్ యాజ్ ద రెస్పాండ్ క్లిక్స్ ఆన్ ద లింక్ ఇన్ ఈమెయిల్ ఆర్ ఈమెయిల్ అటాచ్మెంట్ దే ఆర్ సెంట్ టు ఫేక్ వెబ్సైట్స్. దట్ ఈస్ ద ఫిషింగ్. వెరీ కరెక్ట్. ఈమెయిల్. నెక్స్ట్ సోషల్ నెట్వర్కింగ్ అనేది ముఖ్యంగా స్పైవేర్ కాదు, ఇది ఎలాంటి మలిషియస్ కోడ్ కూడా కాదు. కాకపోతే అది ఏంటి అంటే, వెబ్సైట్స్ డిజైన్ టు ప్రమోట్ ద బిల్డింగ్ ఆఫ్ ఆన్లైన్ కమ్యూనికేట్స్ who share the same interest, usually free of charge. Users can add friends, post messages to each other and update personal profiles. మనకి సోషల్ నెట్వర్కింగ్ అనేటటువంటి టాపిక్ కూడా ఉంది మనకి. అంటే సోషల్ నెట్వర్కింగ్ అంటే సోషల్ వెబ్సైట్స్ అని అంటారు. సోషల్ వెబ్సైట్స్ అంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఆల్రెడీ ఇది కూడా నేను క్లాస్ చేస్తున్నాను. F1.0, 2.0, 3.0లో వీటి గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చున్నాను. మీరు కావాలంటే ఆ క్లాస్ కూడా చూడండి, మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా? అంటే సోషల్ వెబ్సైట్స్, సోషల్ నెట్వర్కింగ్ అంటే మనకి చాలా రకాలైనటువంటి సోషల్ వెబ్సైట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ట్విట్టర్స్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇవన్నీ కూడా సోషల్ వెబ్సైట్స్. వీటి ద్వారా మనం ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని అవతల వాళ్ళకి పంపించవచ్చు, షేర్ చేయొచ్చు. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళు సంబంధించిన థాట్స్ ఏంటి, అవి మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రపంచంలో ఎక్కడి నుండైనా మనం మన యొక్క భావాలు షేర్ చేయడానికి, ఫ్రెండ్స్ని మనం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామే సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్. ఓకే, సో దీని ద్వారా చాలా మంది కలుస్తున్నారు, కలిసి ఉంటున్నారు, కలవాలని కోరుకుంటున్నారు. ఈ వెబ్సైట్స్ని యూజ్ చేసినటువంటి జనాభా ప్రపంచాంతం చాలా ఉన్నారనమాట. అంటే మనం ఏం తిన్నా, ఏం చేసినా ఒక సోషల్ మీడియాలో వేసేయాలన్నమాట. అది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ ఫార్మింగ్ అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందే దాని గురించి మాట్లాడుకున్నాము. మెలిషియస్ కోడ్ అనేది ఎక్కడుందో ఎతకండి, దాని ద్వారా జరిగేదే ఫార్మింగ్ అనమాట. ఓకే, మెలిషియస్ సాఫ్ట్వేర్. సో దిస్ ఈస్ ద ఫార్మింగ్. Malicious software installed on user's hard drive or a web server. The software redirects the user to a fake website without their consent or knowledge. Okay, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ టాపిక్ చాలా క్లియర్గా నాకు తెలిసి. థర్డ్ క్వశ్చన్,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఈమెయిల్ అడ్రస్ సూఫింగ్ ఆర్ ట్రూ? అంటే ఈమెయిల్ అడ్రస్ సూఫింగ్ అనేది మనం ఆల్రెడీ సూఫింగ్ అనేటటువంటి టాపిక్ మీద క్లాస్ చేసి ఉన్నాను ప్రీవియస్ క్లాస్. ఓకే, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ అడ్రస్ సూఫింగ్ ఈస్ కాపీయింగ్ అండ్ ఈమెయిల్ టు అదర్ స్టాఫ్. ఈమెయిల్ కాపీ చేయడం అనేది అదర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మన కంపెనీలో పనిచేసే వాళ్ళు, ఆ స్టాఫ్ నుండి మనం ఈమెయిల్ కాపీ చేసుకుంటే అది సూఫింగ్ కాదు. ఈమెయిల్ అడ్రస్ సూఫింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ హ్యాకింగ్. ఎస్, ఎగ్జాక్ట్లీ, హ్యాకింగ్. సూఫింగ్ అనేది ఏంటిది? ఒక హ్యాకింగ్. ఇది కరెక్ట్ అన్నమాట, ఇది కరెక్ట్. ఈమెయిల్ అడ్రస్ సూఫింగ్ ఈస్ ద ఫోర్జరీ ఆఫ్ అన్ ఈమెయిల్ హెడర్ ఆర్ సెంటర్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే అసలు సూఫింగ్ అంటేనే ఫిషింగ్ లాంటిది, కానీ ఇది కూడా సూఫింగ్ ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. అంటే ఈ ఫిషింగ్ అంటే కూడా చాలా స్ట్రాంగ్ గా వాళ్ళు మెయిల్స్ అనేవి పంపిస్తూ ఉంటారు, లేకపోతే వెబ్సైట్స్ అనేవి పంపిస్తారు. ఎలా అంటే వాళ్ళు ఒక బ్రాండ్ ని ఫోర్జరీ చేస్తారు. అంటే వాళ్ళు బ్రాండ్ నేమ్ తీసుకుంటారు, ఒక కంపెనీ నేమ్ తీసుకుంటారు. అంటే ఎగ్జాక్ట్లీ ఒక బ్యాంక్ నేమ్నే వాళ్ళు యూజ్ చేస్తారు అనమాట. వాళ్ళ ఆ లోగోని లేకపోతే ఆ బ్రాండ్ని యూజ్ చేసి మనకి మెసేజెస్ కానీ ఈమెయిల్స్ కానీ పంపిస్తారు. అలాంటి అంటే ఒక ఫోర్జరీ, ఒక బ్రాండ్ని ఫోర్జరీ చేసి ఆ ఫోర్జరీ ద్వారా మనల్ని బాగా ఎక్కువగా నమ్మించేటటువంటి ప్రయత్నం చేయడమే సూఫింగ్ అని అంటారనమాట. ఇంకా బ్యాంక్ నుంచి ఏదైనా కాల్, ఒక మన బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది లేకపోతే మెసేజ్ వచ్చింది అంటే మనం వెంటనే రియాక్ట్ అవుతాం కదా, అదనమాట. ఓకే, సో బీసీ అనేది కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, కీలాగర్. కీలాగర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, ఎగ్జాక్ట్లీ మీరు ఆల్రెడీ తెలుసుకున్నాం. కీలాగర్ అనేది ఏంటి? స్పైవేర్ టైప్. ఓకే, this answer spyware. Next, fifth answer, fifth question statement. Trojan horse is a malware program designed to restrict the access to the victim's data until the victim pays for it. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం కదా. ట్రోజన్ హార్స్ అనేది ఒక మాల్వేర్, అది స్పైవేర్. అది విక్టిమ్స్ ఎప్పుడైతే వాళ్ళకి అంటే విక్టిమ్స్ ని వాళ్ళు పూర్తిగా హ్యాక్ చేసే వరకు ఇది రిస్ట్రిక్ట్ చేస్తూనే ఉంటుంది. అంటే విక్టిమ్ వాళ్ళకి ఆహారం అయ్యే వరకు వదిలిపెట్టకుండా వాళ్ళు ఈ యొక్క మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ పంపిస్తూనే ఉంటారు. మనం ఇన్స్టాల్ చేసుకునే వరకు వదిలిపెట్టరు అనమాట. అలాంటి డేంజరస్ స్పైవేరే ట్రోజన్. ఇది స్టేట్మెంట్ 2 అనేది ఇంకా మీకు టాపిక్ నేను చెప్పలేదు, అయినా సరే చూడండి. గూగుల్స్ జీ సూట్ అండ్ జిట్ హబ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాస్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇది కూడా మన టాపిక్ ఉంది, దీని గురించి కూడా మీకు చెప్తాను. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. Sixth question, the action of sending text messages to fraudulently obtain another person's bank details is called. టెక్స్ట్ మెసేజ్ అనగానే మీకు గుర్తు రావాల్సింది చాలా కరెక్ట్ గా, అంటే వెంటనే గుర్తు రావాలన్నమాట. టెక్స్ట్ మెసేజ్ అంటేనే స్మిషింగ్. The action of sending emails to fraudulently obtain another person's bank details is called. ఈమెయిల్ అనగానే గుర్తు రావాల్సింది ఫిషింగ్. ఓకే, టెక్స్ట్ మెసేజ్ అయితే స్మిషింగ్, ఈమెయిల్ అయితే ఫిషింగ్. ఓకే, సో ఇవి స్పైవేర్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, టూల్స్, దానికి సంబంధించినటువంటి టైప్స్, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసాము. సో ఈ క్లాస్ మీకు చాలా బాగా అర్థమైందనే అనుకుంటాను. ఇలాగే చాలా క్లాసెస్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉన్నాను. యూట్యూబ్లో మీరు చూడండి. ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మా యొక్క యాప్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియోని అంటే ఫస్ట్ టైం మా వీడియోని మీరు చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజీసీ నెట్ ఎగ్జామ్స్, సెట్ ఎగ్జామ్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. సో ఈ క్లాసెస్ మీకు చాలా చాలా ఉపయోగపడతాయి కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఎవరైతే యూజీసీ నెట్కి, సెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా వీటిని షేర్ చేయండి. ఓకేనా? ఇంగ్లీష్లో, తెలుగులో మీకు చెప్తున్నాను
నెట్కి సెట్కి రెండింటికి యూజ్ అవుతుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవరీ ఎవ్రీ ఎగ్జామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.